దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో 3 రోజుల క్రితం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లక్షణాలతో వస్తున్న రోగులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. మంగళవారం 13 మందికి పరీక్షలు చేయగా 3కి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయని, మిగతా 10 మందికి ఎటువంటి లక్షణాలు లేవని సూపరింటెండెంట్ డాక్టర్ జి దుర్గా ప్రసాద్ తెలిపారు. ప్రతి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు మొత్తం 4 కేసులు వచ్చాయి. ఎయిమ్స్లో మరో 6 కేసులు నమోదయ్యాయి. గత 3 రోజుల వ్యవధిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే 7 బోధన ఆసుపత్రుల్లో 255 ప్రత్యేక కోవిడ్ పడకలు సిద్ధం చేశారు. కోవిడ్పై అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కోవిడ్ కేసుల చికిత్స కోసం వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన చెప్పారు. అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మరో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్లు నిన్న అంటే రోజున 26 మందికి నిన్న మంగళవారం సాయంత్రం విడుదల చేసినటువంటి డిఎంహెచ్ఓ ఒక నివేదిక ప్రకారం అయితే 26 మందికి టెస్టులు చేయగా వారిలో 3కి నిర్ధారణ అయ్యింది. మిగతా వారికి అని చెప్పి పాజిటివ్ గా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు గుంటూరు జిల్లా నుంచి 148 మందికి నివేదిక అయితే ఇచ్చారు. 145 మందికి రిపోర్ట్లు చూడగా వారికి వచ్చిన పాజిటివ్ కేసులు వచ్చేసి ఇప్పటి వరకు 9 కేసులుగా నమోదైనవి. ఈ నమోదైన క్రమంలో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాలు అయితే ఐసోలేషన్ వార్డు ఒకటి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ ఐసోలేషన్ వార్డుకి కోవిడ్ బారిన పడినటువంటి వారిని ఐసోలేషన్ లో ప్రత్యేక ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓలందరి దగ్గర నుంచి నివేదిక తీసుకొని ఆ నివేదిక ప్రకారం డాక్టర్స్ పలు సూచనలు ఇవ్వటం జరిగింది. సత్యకుమార్ యాదవ్ అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా అయితే బాపట్లలో 2, గుంటూరులో 1 వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం వరకు ఈ రోజు బులెటిన్ 10 గంటల బులెటిన్ లో విడుదల చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అత్యధికంగా వస్తున్న పాజిటివ్ కేసులు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారికి రావటం ఒక ఇదిగా ఉన్నట్లు ఉంది. కొత్తగా ఈ వేరియేషన్ మారినట్లు తెలుస్తుంది. గతంలో అయితే 45 సంవత్సరాలు పైబడిన వారికి వచ్చేది కరోనా. ఇప్పుడు లేటెస్ట్ గా అయితే 20 సంవత్సరాలు, అది కూడా లండన్ నుంచి వచ్చిన వ్యక్తి 21 సంవత్సరం ఉన్నటువంటి వ్యక్తికి పాజిటివ్ అని తేలడంతో అప్పటి నుంచి ఈ కేసులు అయితే నమోదు అవుతున్నాయి. ఏపీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 256 మందికి పరీక్షలు చేయగా 26 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలుస్తుంది శ్రావణి. అయితే ఇందులో ప్రస్తుతం మృతులైతే ఒక 3 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు వీరిని మిగతా వారిని అయితే ఐసోలేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జలుబు, దగ్గు, జ్వరం ఎటువంటి అనారోగ్య కారణాలు ఉన్నా కూడా కంపల్సరీ వచ్చి హాస్పిటల్ కోవిడ్ పరీక్ష చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అన్ని డిఎంహెచ్ఓల నుంచి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వాళ్ళు తగు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది శ్రావణి. కోటేశ్వరరావులో ఏ లక్షణాలతో వచ్చే రోగులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు? ఎక్కువగా నిమ్ము, జలుబు, దగ్గు, జ్వరం వచ్చే వారిని అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు
దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే వీరు కూడా ఏంటంటే వారికి ఉన్న అనారోగ్య సమస్యలు మామూలు జనరల్ గా అయితే రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడా ఆల్రెడీ ఇంత ముందు ఏదైనా వారికి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ కోవిడ్ అనేది అటాక్ అవడం జరుగుతుంది. శ్రావణి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.